కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. సరస్వతీదేవిగా దర్శనమిచ్చిన శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామంలో వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు భక్తులకు సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారికి ఉదయం నుండి విశేష ద్రవ్యాలతో అభిషేకము, కుంకుమార్చనలు, చిన్నపిల్లలతో సరస్వతీదేవి పూజా కార్యక్రమాలు, పిల్లలతో సరస్వతీదేవి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ పుస్తకం, పెన్ను పిల్లలకు పంచారు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సరస్వతీదేవి అమ్మవారి మూలమంత్రంతో కుంకుమార్చనలు, హోమ జపాదులు, అభిషేకాలు, విశాఖపట్నం జయంతి శ్రీనివాస శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మన కాకినాడ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ దుర్గాంబిక అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవంలో ఈరోజు అమ్మవారి యొక్క స్వరూపం సరస్వతి అమ్మవారిగా మనం పంచామృత అభిషేకము, తర్వాత అమ్మవారికి మూలమంత్రంతో కుంకుమార్చన అనేక మంది పిల్లలందరి చేత కూడా సరస్వతి కటాక్షం కలిగి మంచి జ్ఞానాన్ని అమ్మవారు ఇవ్వడం కోసం పిల్లలందరి చేత కూడా ప్రత్యేకమైనటువంటి సరస్వతి పూజా కార్యక్రమం చేయించి పిల్లలందరికీ కూడా ఆశీర్వదనం, సరస్వతి అనుగ్రహం, అఖండ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి అమ్మవారి రూపం సరస్వతి రూపం. సరస్వతి లక్ష్మి, ఆ సరస్వతి అనుగ్రహం ఉంటే లక్ష్మి ఆటోమేటిక్ గా మనకి వస్తూ ఉంటుంది. అటువంటి సరస్వతి రూపం అమ్మవారిని జ్ఞానాన్ని ఇచ్చేటువంటి జ్ఞాన సరస్వతిగా ఆ భాషలోను అటువంటి జ్ఞాన రూపంలో పొందినటువంటి సరస్వతి రూపంలో అమ్మవారిని మనం దర్శించుకుంటున్నాం. అటువంటి రూపం విజయవాడలో కూడా ఈరోజు అమ్మవారి యొక్క స్వరూపం సరస్వతిగా దర్శించుకుని మన జనులందరికీ కూడా మంచి జ్ఞానాన్ని, విద్యని, అభివృద్ధిని కూడా మంచి పరీక్షలు ఉత్తీర్ణత, ఉద్యోగంలో అభివృద్ధి అనేక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అమ్మవారి స్వరూపం సరస్వతి రూపం. ఓం సరస్వతి నమః. కాకరాపల్లి కనకదుర్గమ్మ వారు దేవీ నవరాత్రులు రంగరంగ వైభవంగా జరుగుతున్నవి. 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామా. 14వ సంవత్సరంలో దేవీ నవరాత్రులు రంగరంగ వైభవంగా జరుగుతున్నవి. అలాగే అందులో భాగంగా ఇవాళ 8వ రోజు అమ్మవారి దసరా ఉత్సవాలు ప్రారంభమై 8 రోజులు అయింది. ఇంకా మనకు 3 రోజులు మిగిలి ఉన్నది. ఇవాళ ఉదయం నుంచి కూడా పిల్లలందరి చేత సరస్వతి మూలా నక్షత్రంతో అమ్మవారికి అభిషేకాలు, పిల్లలకి వినాయకుడి పూజా కార్యక్రమాలు చేసి పిల్లలందరినీ కూడా మన జయంతి శర్మ గారు, అలాగే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ ఆధ్వర్యంలో ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు సుమారు 1000 మంది దగ్గరగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా వీళ్ళందరికీ కూడా మంచి విద్యనిచ్చి, మంచి చదువు, మంచి ఉద్యోగాలు వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అన్ని కూడా మన అమ్మవారు సరస్వతీదేవి, మన దుర్గమ్మ అన్ని కూడా అందరికీ బుద్ధి, విద్య అన్ని ఇవ్వాలని మన అమ్మవారిని కోరుకుంటున్నాం. ఇంకా మరి ఇవాళ ఉదయం నుంచి కూడా అభిషేకాలు, పూజలు మరి ఎన్ని జరుగుతున్నారంటే ప్రజలంతా ఇవాళ ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా కిటకిటలాడుతూ ఇంత బాగా రమ్మంటున్నంత కారణం అమ్మవారు ఆశీస్సులు పొందాలి, వీళ్ళందరినీ కూడా సుఖించగా ఉండాలి. నేను మా కాకరాపల్లి భక్తులు కూడా సుఖించే ఎక్కడి నుంచో వచ్చిన పిల్లలు వాళ్ళందరికీ కూడా విద్య అన్ని కల్పించి మంచి ఉద్యోగాలు గట్రా రావాలని కోరుకుంటూ మరి ఏటు కార్యక్రమాలు కూడా మనం చెయ్యాలి అంటే మన వల్ల కాదు. ఒక అమ్మ ఉన్నది, ఆ అమ్మ చేతి ఆ అమ్మ ఉన్న చేతి అందరూ వచ్చి చేయించుకుంటున్నారు. ఎక్కడి నుంచో మన ఒక ఆయన వచ్చాడు, 10 గంటలకు వచ్చి అమ్మకి 10,000 రూపాయలు ఇచ్చారు. డబ్బు కాదు అక్కడ మనకు కావాల్సింది.
నేను ఏదో కోరుకున్నాను, నా కోరిక చెల్లించిందమ్మా. అంతకుమించి నేను 10,000 అమ్మవారి బుద్ధిని అతని 10,000 వేసి రాత్రి 12 గంటలకు వచ్చి ఆ 10,000 చెల్లారు. అంత గొప్పగా భజించాలి మన దుర్గమ్మ. మరి అందరినీ కూడా సరళంగా చేయమని కోరుకుంటూ ఉన్న రోజుల్లో కూడా మంచిగా అమ్మకి పూజా కార్యక్రమం జరుపుకుంటామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.